తెలంగాణను మేము డిక్లేర్ చేస్తున్నాం, ఇస్తామని చెప్పి 9th డిసెంబర్ రోజు ప్రకటన చేయడం జరిగింది. అంటే సారు 29 నాడు దీక్ష ప్రారంభించిండు, 9th డిసెంబర్ రోజు దీక్ష విరమించిండు. ఆ తర్వాత మళ్ళీ రకరకాలుగా ఆంధ్రలో వచ్చి కొట్లాడి మళ్ళీ ఎంగకోవడం అనేది చరిత్ర వేరు. దీక్షా దివస్కు పుట్టుక ఎండ్, దీక్షా దివస్ బ్యాక్గ్రౌండ్, ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఆయన చావు నోట్లే తలబెట్టి బయటికి వచ్చిన తెలంగాణ ఇంగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమేమైనటువంటి చాలా సంఘటనలు జరిగినాయి. రాబోయే ప్రభుత్వం మనదే, గుర్తుపెట్టుకోండి, 100% రాబోయే ప్రభుత్వం మనదే. ఈ మాట కాంగ్రెస్కి ఓటేసిన కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఎంత తప్పు చేసినామా, మా చెప్తున్నా మేము కొట్టుకున్నట్లుందని ఎవరంటారు, మా గుంతలు మేము తీసుకున్నట్లు ఎవరంటారు, మా గుంతలు మేము తీసుకొని పట్టట్లేదని అంటారు. కనుక మీరందరూ ఒక నిజాయితీతో ఉండండి, గతంలో చేసిన తప్పులు మర్చిపోండి, మేము కూడా చూస్తున్నట్లుంటాం, కొత్త తప్పులు చేయకుండా దయచేసి మనం అందరం కూడా చేద్దాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే నేరుగా మాకు వచ్చి చెప్పండి, ఈ సమస్య ఉంది ఇట్లా అని. ఎందుకంటే బయట ఏమైతే అంటే మనం ఏ రకంగా అన్నా కూడా మంచిగా ప్రేమతోనన్నా కోపంతోనన్నా అదేమైపోతుందంటే ఇంత కష్టపడి చేసిన ప్రోగ్రాము లాస్ట్కు వేస్ట్ అవుతుంది. మన ఉద్దేశమే వేరేది, మన ప్రోగ్రామ్ ఉద్దేశం వేరు, మన కథ వేరు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సైడ్ ట్రాక్లో పోయడానికి తప్పుదో పట్టిస్తారు. తప్పుదో పట్టించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది కూడా. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, కొంతమంది మాత్రమే నిజాయితీగా నిక్కచ్చిగా పేపర్లు రాస్తున్నారు, కొంతమంది మాత్రం చేస్తారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. సమస్యలు రావట్ల దృష్టికి రానట్లు చేస్తున్నారు. కనుక మీడియా వాళ్ళకు కూడా మేము ఈ సభ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, సమస్యలు రాష్ట్రంలో ఏమున్నాయో కానీ జిల్లాలో మీరు అందరూ కూడా దయచేసి ఇవన్నీ కవర్ చేసి ఇవన్నీ విజయవంతమయ్యేటట్టు చేయండి. ఇది మన అందరం మైనరులమే. మరి మన భవిష్యత్తు అన్ని జిల్లాల కన్నా మన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. పూర్తిగా దిగజారిపోయినటువంటి జిల్లా ఇది. 10 ఏళ్ళు కష్టపడ్డాం, మళ్ళీ ఎదిగిపోయింది 10 ఏళ్ళు. మళ్ళీ మేము వస్తాం, గ్యారంటీకి మళ్ళీ అవన్నీ తీసుకొస్తాం. నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తను ఈసారి గుర్తిస్తాం. అప్పుడు తెలుసో తెలియకనో తప్పులు జరిగి నిజాయితీ కార్యకర్తలను వదిలిపెట్టి ఎవరికంటే వాళ్ళకి చేసినందుకే మనకి పరిస్థితి వచ్చింది. నిజాయితీ వాళ్ళని గుర్తించింటే ఈ పరిస్థితి రాకుండే. ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఒకసారి అయిపోయింది, నెక్స్ట్ ఆ పరిస్థితి రానియం. 100% ఈ జిల్లాల్లో మాత్రం మేము ముగ్గురం ఇంకా మిగతా నాయకులు కలుపుకొని మంచిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిస్ట్ తయారు చేసుకొని ఎవరికి ఎట్లా చేయాలని అన్ని సామాజిక వర్గాల వారిగా అందరికీ న్యాయం జరిగేటట్లు ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ 29 మీటింగ్ కూడా మీరే సోషల్ మీడియా ద్వారా పెట్టుకొని ఇక్కడనే బయట కలిసి స్క్రీన్లు పెట్టి బయట వరకు కూడా ఆ దీక్షా దివస్ ఆయన దీక్ష చేయడానికి పూనుకున్నటువంటి రోజు కనుక ఆ రోజు చేద్దాం. అంతకుముందు ఎవరెవరైతే ఏ దానిలో పాల్గొంటారో మీరు మీ వాట్సాప్ ద్వారా లేదు మీకున్నటువంటి ఇంకా సోషల్ మీడియా ద్వారా మీరు పాల్గొనే మీరు పెట్టండి. మాకు కూడా ఇచ్చినట్లయితే అవన్నీ కలిపి కూడా ఒక దగ్గర పెట్టేటట్లు మేము ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా కూడా. కనుక దయచేసి దీన్ని మరి 2 తారీఖు గుర్తుపెట్టుకోండి, 29 గుర్తుపెట్టుకోండి. ఈ 2 రేపటి నుంచి ఏడ కూర్చున్నా మాట్లాడుకుంది ఏంటంటే 29కి పోదాం. తర్వాత ఈ 2 తారీఖు మాత్రం గిరిజనులు పాపం పేదలు వాళ్ళకి అండగా మనం మోద్దామని చెప్పాలా. రేపు మళ్ళీ మైనార్టీలకు ఏమైనా జరుగుతుంది, అందరూ వస్తారు. రేపు ఎస్సీలకు ఏమైనా జరుగుతుంది, మిగతా అందరూ వస్తారు. రేపు రైతులకు ఏమైనా జరుగుతుంది, అందరూ వస్తారు. కనుక అందరం గుల్దస్తా మాదిరిగా ఉండేటట్లు కలిసిమెలిసి ఉండేటట్టు చేయాలని చెప్పని